డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, మోహన్ రావు గారికి, నా తోటి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నాగేష్ గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి శాసనసభ్యులకు అందరికీ, శాసన మండలి సభ్యులకు, వేదికమైనటువంటి ఇతర సీనియర్ నాయకులకు, వేదిక ముందున్నటువంటి సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యశస్వి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డ మీద మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో, మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ప్రముఖంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు కూడా పెద్ద ఎత్తున ఊహించలేదు. రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి మీద విశ్వాసంతో విజయడంకా మోగించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయించి ఈరోజు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు.